ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట అబీగయీలు దావీదుతో చెప్పింది. ఆమె భర్త నాబాలు దావీదు మనుషులతో అగౌరవంగా ప్రవర్తించాడు. దావీదు కోపంతో అతని ఇంటి మీదకి వచ్చి అతన్ని శిక్షించాలనుకున్నాడు. కానీ అబీగయీలు జ్ఞానంతో ముందుకు వచ్చి దావీదును ఆపి, దేవుడు నీకు రాజ్యం ఇస్తాడు, నీ వంశం శాశ్వతమవుతుంది, నీ జీవితమంతా దేవుడు నిన్ను కాపాడుతాడని ప్రవచన వాక్యాల మాదిరిగా చెప్పింది. నిజంగానే దావీదు వంశం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఎందుకంటే దావీదు వంశం నుండి యేసుక్రీస్తు జన్మించాడు. ఇది దేవుని వాగ్దానం నెరవేరిన గొప్ప ఉదాహరణ. దేవుడు దావీదును శత్రువుల నుండి, యుద్ధాల నుండి, అనేక కష్టాల నుండి కాపాడాడు. సౌలు రాజు ఎన్నోసార్లు దావీదును చంపాలని చూశాడు. గొలియాతుతో యుద్ధం కూడా భయంకరమే. కానీ ప్రతిసారి దేవుడు అతన్ని రక్షించాడు. ఇది అపాయం కలగకుండును అనే వాగ్దానం నెరవేరడం. అబీగయీలు లాంటి జ్ఞానం, వివేకం మనకు ఉండాలి. అది మనల్నే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తుంది. జ్ఞానవంతమైన మాటలు ఒకరి కోపాన్ని ఆపగలవు, ఒకరి జీవితానికి మార్గాన్ని చూపగలవు. అబీగయీలు మాటలు దావీదు కోపాన్ని ఆపాయి, రక్తపాతం జరగకుండా నిలిపాయి. ఇది మనకు చెబుతుంది, కోపం, ప్రతీకారం సమస్యలను పెంచుతాయి, కానీ జ్ఞానయుక్తమైన మాటలు పెద్ద విపత్తును నివారిస్తాయి అని. ప్రియులారా, అబీగయీలు ఎంతో వివేచనా శక్తి కలిగిన స్త్రీ. దావీదు నుండి తన కుటుంబానికి ఎటువంటి కీడు రాకుండా ఎంతో సుబుద్ధి కలిగి ప్రవర్తించింది. తన భర్త చేసిన తప్పును తను ఒప్పుకొని క్షమాపణ కోరి దావీదు మనసును మార్చగలిగింది. మనం సుబుద్ధితో చేసే పనులు, మనము కలిగి ఉన్న తగ్గింపు తత్వం మనకెప్పుడూ మేలే కలుగజేస్తాయి. అవి దేవుని కాపుదల మనపైకి వచ్చేలా సహాయపడతాయి. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మార్చుకుని ఆయన మార్గంలో నడవడం మనం అలవర్చుకునవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలనన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు అని. ప్రియులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడుగాను, బోధకుడనుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, యెహోవాయే మనలను కాపాడువాడు. మన కుడి ప్రక్కను యెహోవా మనకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను మనకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా మనలను కాపాడును. ఆయన మన ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము మన రాకపోకలందు యెహోవా మనలను కాపాడును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అబీగయీలు లాంటి జ్ఞానం, వివేకం మాకు ఉండాలని, అది మమ్మల్నే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తుందని, జ్ఞానవంతమైన మాటలు ఒకరి కోపాన్ని ఆపగలవని, ఒకరి జీవితానికి మార్గాన్ని చూపగలవని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము సుబుద్ధితో చేసే పనులు, మేము కలిగి ఉన్న తగ్గింపు తత్వం మాకెప్పుడు మేలే కలగజేస్తాయి గనుక, అవి నీ కాపుదల మా పైకి వచ్చేలా సహాయపడతాయి గనుక, మేము నీ వాక్యానుసారంగా మా జీవితాన్ని మార్చుకొని నీ మార్గంలో నడవడం అలవర్చుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము లోకమునకు వెలుగై ఉన్నాము గనుక మనుష్యులు మా సత్క్రియలను చూచి పరలోకమందున నిన్ను మహిమపరచునట్లు
వారి ఎదుట మా వెలుగు ప్రకాశింపనీయుటకు కృపచూపమని నీ కట్టడాలను గైకొనున్నట్లు మాలో ప్రతి ఒక్కరి ప్రవర్తనను నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.